హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టానండి. అది హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసాను. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగాక మనం 1/2 కప్పు కరాచీ రవ్వ వేసుకోవాలి. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారండి. బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఇది కమ్మగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దోరగా ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యాక దోరగా ఫ్రై అయ్యాక మనం 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మీరు వాటర్ బదులు కావాలంటే 1 కప్పు పాలు కూడా వేసుకోవచ్చండి. కాసి మరిగించిన పాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ వేసానండి. వాటర్ వేసాక ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్మూత్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకొని ఇది ఉడికించుకోవాలండి. ఇది మనకి ఇలా దగ్గరకు వచ్చేయాలండి. ఇలా దగ్గరకు వచ్చాక నేను ఇక్కడ 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. పంచదార వేసుకోవాలండి. రవ్వ ఎంతైతే తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలి. సమానంగా తీసుకొని పంచదార వేసి కలుపుకోవాలండి. పంచదార మొత్తం కూడా కరిగిపోవాలండి. తర్వాత ఇలాచీ వేసి మళ్ళీ చివరగా 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలండి. ఇది ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోవాలి. ఇలా కలిపినప్పుడు మనకి ప్యాన్ కంటుకోకుండా సెపరేట్గా రావాలండి. ఇప్పుడు మనకి కరాచీ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారాలండి. చల్లారిపోయాక ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ కుంకుమ పువ్వు నీళ్ళు తీసుకున్నానండి. కొంచెం కుంకుమ పువ్వు వేసి వాటర్ వేసాను. కాసేపటికల్లా కలర్ వస్తుందండి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ కరాచీ ప్రసాదాన్ని నేను 2 సగాలుగా చేసానండి. ఒక సగంలో నేను ఇక్కడ కుంకుమ పువ్వు వాటర్ వేసాను. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు కూడా ఈ కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేసానండి. దీన్ని చాలా సాఫ్ట్గా ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మీకు ఒకవేళ చేతికి అంటుకుంది అనుకుంటే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవచ్చండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాగ ఇక్కడ తయారు చేశాను. నాకు 5 బాల్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఈ వైట్ది ఉంది కదండి, దీన్ని కూడా మనం సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని కూడా చిన్న చిన్నగా కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఉండలు చేసుకోవాలండి. నేను అన్నీ కూడా చేసేసాను. ఇప్పుడు వైట్ తీసుకుని కొంచెం ఇలా ప్రెస్ చేసి మధ్యలో ఎల్లో కలర్ది పెట్టుకోవాలండి. ఎల్లో కలర్ స్వీట్ పెట్టుకుని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఎల్లో కలర్ కనపడకుండా మొత్తం పైన అంతా కూడా వైట్ కలర్ వచ్చేలాగా క్లోజ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి. నేనైతే చేసేసాను. ఇప్పుడు రెండోది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కొంచెం వైట్ స్వీట్ తీసుకుని దాన్ని ప్రెస్ చేసి అందులో ఎల్లో కలర్ స్వీట్ పెట్టుకుని మనకి ఎల్లో కలర్ కనపడకుండా వైట్ దాంతో క్లోజ్ చేసి ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలాగే అన్నీ కూడా తయారు చేశానండి. ఈ స్వీట్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా తీసుకున్నాక మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే సగానికి కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోతుంది. మొదటిసారి వండే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, యమ్మీగా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా స్వీట్ చేసి పెట్టండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.